ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహువు దశమంలో ఉన్నాడు, కేతువు చతుర్థంలో ఉన్నాడు. ఈ గ్రహ ఫలితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆరోగ్యం, దుర్వ్యయం, దానితో పాటు మనస్తాపం తాత్కాలికంగా కనిపిస్తున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి శ్వాసనాళానికి కానీ లేదా ముక్కుకి సంబంధించిన కానీ అనారోగ్యం ఒకంతగా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. శతభిష నక్షత్ర జాతకులు ఆర్భాటాలకి వెళ్ళి అనవసరమైనటువంటి వ్యయానికి గురయ్యే అవకాశం ఉంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఓ నిర్ణయాన్ని ముందుగానే చేసుకుని అది అమలు కాకపోయేసరికి తాత్కాలికమైన అసంతృప్తికి గురి అవుతారు. దైవపరంగా అయితే లక్ష్మీ అష్టోత్తర శతనామాలని పఠించడం మంచిది. దానపరంగా అయినట్లయితే మంచి గుమ్మడి పండుని అంటే కూర గుమ్మడి పండుని దానం ఇయ్యడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో తాము చేస్తున్న వృత్తి ఉద్యోగాల్ని మార్చే ప్రయత్నాలని విరమించుకోవడం మంచిది.